యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు క్రమంగా వాక్యం అనే పాలనను సేవిస్తే ఆత్మీయంగా బలమైన జీవితాన్ని జీవిస్తాం. క్రమంగా ప్రార్థిస్తే పాపాన్ని తప్పక జయిస్తాం. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారు జయ జీవితం కలిగి ఉంటారు. అట్టి శక్తి వాక్యానికి ఉంది. దేవా, నీ సన్నిధిని నేను అనుభవించేంత వరకు ఈ స్థలం విడిచి నేను వెళ్ళనయ్యా అని నీవు ప్రార్థనలో పట్టు విడవక ఆయన చెంత నీవు ప్రార్థిస్తూ ఆయన సన్నిధానంలో నీవు గడిపినట్లయితే తప్పక దేవుడు నీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నీ యొక్క ప్రతి కార్యములోనూ దేవునికి చోటివ్వు. నీ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని యొక్క ఆలోచనకు చొప్పున నిన్ను నీవు సమర్పించుకో. నీ జీవితం ప్రతిదీ జయంగానే ఉంటుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఆటంకము నీకు కలగనివ్వకుండా చూసుకో. అంటే ఆ ఏకాంత సమయాన్ని నీవు ఎంపిక చేసుకోవాలి. వాక్యం చదువుతున్న వేళలో, ప్రార్థిస్తున్న వేళలో నీకు నీ దేవునికి తప్ప మరొక విషయం అక్కడ చోటు చేసుకోకూడదు. అంతటి ఏకాంతాన్ని నీవు కలుగు చేసుకొని ఆయన వాక్యాన్ని నీవు సేవించినట్లయితే తప్పక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. నీ యొక్క ప్రతి ఒక్క మలినాన్ని శుద్ధి చేసుకోవాలన్నా వాక్యమే నీకు ఆధారము. యవ్వనస్తులు దేని చేత తన నడత శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని వాక్యము సెలవిస్తుంది. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగు నియ్యకుము దేవా అని నీవును కీర్తనకారుని వలె ప్రార్థించు. నీ ప్రతి కార్యములను దేవుడిని కలుగు చేసుకోవాల, దేవుడికి ఉండాలని ఆశపడి ఆ యొక్క కార్యమని దేవుని చెంత సమర్పించు. ఒంటరిగా దేవునితో మాట్లాడు. ఆ సమయాన్ని గడపడానికి నీవు అర్పించు. నీవు దేవునికి నీవు చోటిస్తే నీ ప్రతి కార్యములను నీకు అద్భుతాన్ని చూస్తావు. మనం ఏం ప్రార్థిస్తామో దానిని అనుసరించి జీవించాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాను, దేవా నాకు సహాయము చేయమని ప్రార్థించు. పాపపు పనులు చేయకుండా నన్ను నువ్వు పరిశుద్ధపరచుము దేవా అని దేవుని చెంత సమర్పించు. నీవు అలా సమర్పించినట్లయితే దేవుడు నిన్ను చక్కదిద్దుతారు. ఎలా? తన వాక్యము ద్వారా. ప్రతి కార్యమును దేవునికి సమర్పించి ఆయనతో గడుపు ఆలోచనతో నీవు ఉన్నట్లయితే నీ యొక్క జీవితమే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతాం. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనలో చాలామంది ప్రార్థనకు వెళతారు, కానీ కొంత సమయాన్ని, ప్రతి విషయానికి సమయాన్ని ఎంతో పొడిగించి గడుపుతారు. కానీ ప్రార్థన అని వచ్చినప్పుడు ఆ యొక్క ప్రార్థనను త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలని అనుకుంటారు. అలా కాకూడదు. దేవుని స్వరం పరిశుద్ధ గ్రంథం ద్వారా వినే ఆలోచనతో ఆయన చెంత నీవు చేరాలి. ఏదైనా వాటి కొరకు నీవు ప్రార్థిస్తుంటే వాటికి దేవుడు జవాబు ఇచ్చేంత వరకు ఓపికతో పట్టు విడువక ప్రార్థించే అలవాటు నీకుండాలి. అదే సమయంలో దేవుడు మనం ఏం మాట్లాడుతున్నాడో ఆయన వాక్యం చదువుట ద్వారా తెలుసుకునే ఆలోచన కలిగి ఉండాలి. అంతే తప్ప ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు అని అనుకొని ఆయనపై నువ్వు అలగడం మంచిది కాదు. దేవుడు తప్పక నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన సృష్టికర్త నీతో తోటి ఆత్మీయుల ద్వారా నీకు ఎలా అర్థమవుతుందో అలా దేవుడు నీకు ఆ విషయాన్ని అందిస్తారు. నీ తోటి ఆత్మీయులతో దేవుని గురించి నీవు చర్చించడం అలవరుచుకో. అప్పుడు నీకు తెలియని కొన్ని విషయాలు వారి ద్వారా దేవుడు నీకు అందజేస్తారు. దేవుని గూర్చి నీవు కీర్తనలు పాడుతున్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు కూడా ఆయన ఆ యొక్క పాటల ద్వారా నీతో మాట్లాడతాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్ని సమయంలో
కొన్ని నీకు నేర్పుతాయి. దేవుడు ఆ విధంగా కూడా నీతో మాట్లాడతాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా మాట్లాడితే, ఎలా చెప్తే మనకు అర్థమవుతుందో దేవుడు ఆ విధంగా, అంటే తండ్రి తన చిన్న బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు ఆ చిన్న బిడ్డకు ఎలా మాట్లాడితే అర్థమవుతుందో ఆ విధంగా మాట్లాడతాడు. అదే విధంగా ఆ పరలోక పరమ తండ్రి కూడా నీతో నాతో మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడు. నిన్ను నీవు సరిదిద్దుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.